రవి ఆఫీస్ నుంచి వచ్చేసరికి రమ్య గుత్తి వంకాయలు కట్ చేస్తూ కనిపించింది. రవి లంచ్ బ్యాగ్ పక్కన పెట్టేసి కూరలోకి కావలసిన మసాలా సిద్ధం చేశాడు. రమ్య కూర ఎలా వండుతుందో చూస్తుంటే నాకు గుత్తి వంకాయ కూర ఇష్టంగా వండి పెట్టాలన్న తన భార్య ప్రేమ తనకు కనిపించింది. కూరలో ఎన్నో దినుసులు వేసి పొడి చేసినా వచ్చిన రుచి కంటే కూడా తను ప్రేమగా నా కోసం నాకు తినిపించినప్పుడు ఆ రుచి అద్భుతం, అమోఘం. నీకో విషయం చెప్పనా, కాలేజీ రోజుల్లో నీ చేతి గుత్తి వంకాయ కూర తిన్నప్పుడే నేను పడిపోయాను రమ్య అంటూ ప్రేమగా తన భర్త చెప్పిన మాటలకు పొంగిపోయింది రమ్య. అప్పటి నా రమ్య నేటి రవి రమ్యగా చేసుకున్న అంటూ కాలేజ్ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ గుత్తి వంకాయ కూరను రవి రమ్య ఇద్దరూ ఆస్వాదించారు. ప్రేమతో కలిపి చేసిన కూర వారి ప్రేమను మరింత గొప్పగా మార్చింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్.